అసలు బడ్జెట్ లో తెలంగాణకి ఎందుకు అన్యాయం జరిగిందో మీకు ఎరకనా? బీజేపీ గవర్నమెంట్ ఎందుకు పైకమియలేదో ఆలోచన చేసిండ్రా? కొత్త రాష్ట్రం అని తెలిసి కూడా ఎందుకు పట్టించుకోలేదో తెలుసుకున్నారా? ఏం చేస్తే మనకు రావాల్సినవి వచ్చినో గుర్తుపట్టిండ్రా? మీకు మాకు కాదు, ఎవ్వరికి తెలియదబ్బా. మరి తెలిసింది ఎవరికంటే కారోళ్లకు. సెంటర్ బడ్జెట్ లో తెలంగాణకి ఏం ఎందుకు ఇయ్యలేదో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సార్ చెప్తున్నాడు. ఈ రోజు అధ్యక్ష పార్లమెంట్ లో అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు. అంటే పార్లమెంట్ లో కారు ఎంపీలు ఉంటే టగ్గఫార్ కొట్లాడి తెలంగాణకు కావాల్సినవి తెద్దురాట. లోక్సభలో తెలంగాణకు 17 సీట్లుంటే ఒక్క ఎంపీ కూడా గెలిపియక మా గుండు సున్నా ఇచ్చినందుకే బడ్జెట్ లో తెలంగాణకు గుండు సున్నా ఇచ్చిరనేది రామన్న మాట. కానీ వీళ్ళకి ఇప్పుడు 8 ఎంపీలు ఉన్నారు. కానీ మన పార్టీకి 2014లో 11 మంది ఎంపీలు, 2019లో 9 మంది ఎంపీలను పార్లమెంట్ కు తోలిండ్రు ఇదే పబ్లిక్. 10 ఏళ్లలో పార్లమెంట్ లో కొట్లాడి బయ్యారం ఉక్కు కంపెనీ, కాజిపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ప్రాజెక్టులకు జాతీయ హోదా, సైనిక్ స్కూలు, నవోదయ బళ్ళు, లెదర్ పార్కు, ఐఐఎం, ఐటీఐఆర్ ఎందుకు తేలేదు? 8 మంది కాంగ్రెస్ వాళ్ళు, 8 మంది బీజేపీ వాళ్ళు, దక్కింది మాత్రం గుండు సున్నా. 2 రాష్ట్రాలు ఏర్పడి 10 ఏళ్ళైనా 10 ఏళ్ళు మీరే ఎలువడి చేసినా పొత్తులు ఇత్తులు ఎందుకు తెప్పుకోలేదో మరి. అప్పుడు గల్లీల గవర్నమెంట్ ఉండే, పార్లమెంట్ లో బలగం ఉండే. అయినా ఏది దేకున్నా రాకున్నా పెట్టకున్నా ఇప్పుడేమో మా ఎంపీలుంటే మస్తు కొట్లాడేటోళ్ళు తెలంగాణ కదొచ్చు ఇదొచ్చు అనుడే గమ్మతుంది. ఈ లెక్కన బీఆర్ఎస్ పార్టీని 2 మాటలు ఓడగొట్టినందుకే సెంటర్ వాళ్ళు తెలంగాణకి ఏమిస్తలేరా ఎట్లా?